ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అలానే పక్కనున్న గంట సింబల్ని మ్రోగించండి. దోస్తులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. లైక్ చేయండి దోస్తులు ప్లీజ్. దోస్తులు మరి ఈరోజు వీడియో ఇంటికి ఆడబిడ్డ వస్తే వదినకి ఎలాంటి తిప్పలు ఉంటాయో ఈ వీడియోలో చూడండి దోస్తులు. ఓ దోస్తులు మరి వీడియోలోకి వెళ్ళి చూద్దామా? నా బిడ్డ తందచ్. అయ్యో ఏంది నా బిడ్డ ఇంకా వస్తలేదు? ఎన్ని రోజులైంది నా బిడ్డ, నా బంగారాన్ని, నా వజ్రాన్ని రాక. ఏంది ఎన్ని రోజులా? మొన్ననే కాదే వచ్చిపోయింది అది. నా బిడ్డ నా బంగారం నా వజ్రం అంట. ఇప్పుడెక్కడ పోయిందే నీ కాళ్ళ నొప్పులు? అమ్మో మస్తు యాక్షన్లు ఉన్నాయా నీ దగ్గర? అయ్యో నా బిడ్డ వస్తుంది, అవ్వ నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ వస్తుంది. అయ్యో బిడ్డ మంచిగా ఉన్నావానే? ఏందే తింటలేవా? గిట్లయినా ఏందే నీ అత్త తిండి పెడతలేదా? గోస ఉంచుకుంటుందానే? ఏంది తింటలేదా? దానికేమైందే మంచిగా గున్నా లెక్కుంటే? నేననే అమ్మా మంచిగానే ఉన్నా. మా అత్త నన్ను ఏమన్నా అంటే నేను ఊరుకుంటానా? అమ్మ దానికి అంత సీన్ లేదులే. నన్ననే అంటే నన్ను టార్చర్ చేసే అంత మనదే అక్కడ పై చెయ్యి. అత్తం అత్తాను వస్తానా. బాగున్నావా శ్వేత? బాగానే ఉన్నా వదినా. నువ్వు మంచిగా ఉన్నావా? శ్వేత మంచిగానే ఉన్నా. ఏంది భార్గవి టార్చెట్ లెక్క నిలబడి చూస్తాను? పోయి నా బిడ్డకి ఇష్టమైన అన్నీ ఈ మధ్యాహ్నం లంచ్లకి ఆగా చికెన్ కూర, మటను, ఇంతంత తలకాయ కూర కూడా అండు. గట్టినగా బోటి పేగులు ఎత్తాడు అనిలు. అవి కూడా అండేసాయి సరేనా? పోయి పని చేసుకోపో. అమ్మా నాకు చికెన్ కూర వద్దే, బిర్యానీ చేయమని చెప్పే. చికెన్ బిర్యానీ తింటా. బిర్యానీ అంట ఇనవడ్డేగానే. పోయి చేయిపో. మధ్యాహ్నం వరకు అన్ని కావాలి. ఇన్న ఉంటే ఎట్లయితే నడు. పోతానత్తమ్మా పోయి ఎత్తా. సరే. అమ్మో వీళ్ళు కుంభకర్ణూరు షెల్ల లెక్కనే ఉన్నారు. మటన్ అంట, చికెన్ బిర్యానీ అంట, బోట్ అంట, తలకాయ అంట. మనుషులేనానే మీరు అసలు? ఎవడైనా మనిషి అన్నాడు గిన్నె అని తింటాడా ఒక్క పూటకి? వాయమ్మో. అగ్గో చూసినావనే అమ్మ వదినకి ఎంత పొగరో చూడే. నేనంటే అసలు భయమే లేదు. ఏమో గులుక్కుంటా పోతాను చూసినావని. అవునే బిడ్డ చూస్తానా దాని సంగతి మంచిగానే చెప్తా కానీ ఒకసారి. ఇంకేంది బిడ్డ చెప్పు. అమ్మా నీ అల్లుడు అమెరికా నుంచి రావడానికి 10 రోజులు పడుతుంది అంటనే. అప్పటి వరకు నేను గీనే ఉంటా, గడిపోను. అయ్యో ఏంది బిడ్డ గట్ల అంటాను? ఇది నీ ఇల్లేనా? నీకు ఇష్టం ఉన్న రోజులు ఉండొచ్చు ఇక్కడ. గట్ల అడుగుతాను ఏంది బిడ్డ? ఎప్పుడు వచ్చినవురా శ్వేత తల్లి నా బంగారం? మంచిగా ఉన్నావా చెల్లి? ఎప్పుడు వచ్చినవురా? మంచిగానే ఉన్నా అన్న. ఏంది బాపు పొద్దున అనంగా వేయరు, నేను వచ్చే వరకు కూడా రాలేదేంది? గా పొలం దగ్గర పని ఉంటే పోయిన బిడ్డ. అల్లుడు మంచిగా ఉన్నాడా? అమెరికాకు పోయిందంట కదా? మంచిగానే ఉన్నాడు బాపు. పోయిండు అమెరికాకు పోయిండు. అమ్మా కొత్త చీరలు కొనుక్కుంటానే, షాపింగ్ పోదాం సరేనా? సరే బిడ్డ పోదాం. అమ్మ ఆకలి అవుతుంది. ఇంకెంతసేపు వంటలు? ఇంకెంతసేపు ఆగానే? ఆకలి అవుతుంది చెప్పు పిలువు. ఏ భార్గవి ఇంకెంతసేపు వంటలు? ఆకలి అవుతుందంట నా బిడ్డకి. దాదా జల్దీ దాదా. దీనికి ఏదైనా పని చెప్తే తీర్పారు చేస్తుంది బిడ్డ. ఎప్పుడు గింతే గోస వచ్చుకుంటుంది నన్నైతే. అత్తమ్మ అయినా అత్తమ్మ వంటలు తింటారా? వేసుకురానా? శ్వేత తింటావా? శ్వేత వేసుకురానా? వేసుకొని రా జల్దీ, ఆకలి అవుతుంది నాకు. ఇంటికి ఆడబిడ్డ వచ్చింది చాలా రోజులకి. ఎట్లా వేసుకోవాలో నేర్పలేదా నీ అవ్వయ్య? అయ్యో ఇప్పుడు నేనేం చేసిన అత్తమ్మా? వంటలు చేయనే ఎత్తిని మీరు ఎప్పుడుతోటే. సరే వేసుకుని వస్తాను ఉండుర్రి. అబ్బమ్మ ఇంకా మటన్ కూర మంచిగా ఉన్నదే, కొంచెం సాయంత్రం కూడా ఉంచుర్రి. సరే బిడ్డ సరే. చెప్పినది నాకు అన్ని కూరలు దాచి పెట్టమని. అయ్యో ఎటోళ్ళు అటు అన్నారు ఏంది చెల్లి గట్లా? చెల్లె సాయంత్రం షాపింగ్ పోదానన్నదిరా. షాపింగ్ ఏదో తీసుకోవాలి కదా. ఇప్పుడు కొద్దిసేపు పొరుగు బిడ్డ అంటే అనుకున్నది.
అవరా అన్నం తిన్నావారా నువ్వు? తిన్నమ్మా, ఇప్పుడే తిన్నా. మంచిగా ఉన్నాయి కూరలు. ఏం మంచిగా ఉన్నాయన్నా? ఏం బాగాలేవు, అంత సప్ప సప్పగా ఉన్నాయి. ఎట్లా పడబడ్డాయి అవి? అవి కూరలు అంటారా అసలు? నీకెట్లా నచ్చినాయన్నా? ఎంత పెళ్ళమైతే మాత్రం అంత వెనకేసుకురాకు, తర్వాత నీకే ఇబ్బంది. నేను మాటినది, నీ ఇష్టం. ఇంకా గట్లా అంటే వేంద్ర చెల్లె, వదిన మంచి తండుతుంది కూరలు ఒక్కొక్కటి. మంచిగానే ఉన్నాయి, సప్పయ్యేడు ఉన్నాయి. ఏం బాగున్నారా కూరలు? అది పెట్ట తినలేక ఇట్లా బక్క ఎక్కి పోతానా నేను. పిల్ల అంటే బాగు పొడుచుకొస్తుంది. మీతో మాట్లాడే బదులు చక్కగా పోయింది బెస్టే అమ్మ. పిల్ల చుట్టూ చేయలేక పానమంతి ఇదైతుంది. వట్టిగానే అలిష్టపోతానా. ఒక్కలన్నా వచ్చి సాయం చేయరు. ఏమైంది భార్గవి గట్లున్నావు? ఏం లేదే, పానమంతా కొంచెం చేతగానట్టు అవుతుంది. కొద్దిసేపు అట్లా వచ్చి వండుకుంటానని వండుకున్నా. సరే పండుకో. పొద్దుగాలు లేచినప్పటి నుంచి వెళ్ళి పనేనాయ నీకు. ఎవరేమన్నా పట్టించుకోకు. ఇంకా చెల్లెవయ్యే వరకు కొంచెం నిదానంగా ఉండు, సరేనా? భార్గవి, మేము గట్లా షాపింగ్కి పోయేస్తాము. ఇంట్లోనే చూసుకోజారా ఇల్లుని, సరేనా? ఊకే మొద్దు మొహం వేసుకొని వండుకోకు. చూసుకో ఇల్లు వచ్చేవరకు. సరే అత్తమ్మ, నేనేడికి పోతే ఇంట్లోనే ఉంటా. షాపింగ్ పోతాల్లా? నాకు కూడా చీర పట్టుకొని రాలత్తమ్మ, పండుగ వస్తుంది కదా ముందు. ఉన్నాయి సరిపోతలేవా నా చీరలు? మళ్ళీ చీర పట్టుకున్నామంటూ నీకెందుకు? ఇంట్లో అన్ని చీరలు ఉన్నాయి. ఏదో నా బిడ్డ ఇంటికి వచ్చింది, అట్లా షాపింగ్ తీసుకుపోయి 10 చీరలు కొనిస్తా అని పోతాను. దానికి ఎప్పుడన్నా తీసుకున్నా అని. అయ్యో, కొత్త చీరలు లేవు కదా అని ఏమన్నత్తమ్మ, అన్ని పాతయ్యాయి. ఈ బొడ్డి చూసినావా? దానికంటే ఎప్పుడు కొనలేదంట. వచ్చినప్పుడల్లా తీసుకోతుంది, కొంటుంది. నాకైతేనే చీరలు ఉన్నాయి కదా అంటుంది. నాకు పెట్టమనికే తెలియదు దీనికి అస్సలకే. ఎప్పుడు పాత చీరలు కట్టుకొని ఉండాలి. మంచిగా చెప్పినవే అమ్మ, దానికి చీరలు కావాలంట, చీరలు. దోస్తులు, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దోస్తులు. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి దోస్తులు. అలాగే చూసే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి, ఓకేనా దోస్తులు? మరి నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే వీళ్ళ షాపింగ్, వీళ్ళ ముచ్చట్లు ఉంటాయి, చూడండి దోస్తులు. పార్ట్ 2 వీడియో నెక్స్ట్ డే పెడతా. సరే దోస్తులు, ఉంటాను మరి. బాయ్ బాయ్.